వారసా ట్రావెల్స్కి స్వాగతం. నేను వెంకీ. నేను సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు శబరిమలలో వస్తున్న కాంట్రవర్సీస్ గురించి వివరించబోతూ ఉన్నాను. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో శబరిమల దేవాలయం అనేది ఒకటి. కాకపోతే ప్రతిసారి ఏదో ఒక రీజన్స్‌లో ఈ దేవాలయం అయితే గనక న్యూస్‌లో ఉంటూనే ఉంది. ఈ వీడియోలో నేను మీకు 3 విషయాల గురించి వివరించబోతూ ఉన్నాను. నంబర్ 1, రీసెంట్‌గా బంగారం చోరీ అనేది న్యూస్‌లో వచ్చింది. దాని గురించి కూలంకషంగా వివరించబోతున్నాను. నంబర్ 2, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవాలయం ఎప్పటికీ ఏర్పాటు అనేది సరిగ్గా చేయలేకపోతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం మనం అందరం వింటూనే ఉంటాము. అది రెండోది. అండ్ మూడోది అయితే గనక అసలు దేవాలయానికి మరియు గవర్నమెంట్‌కి మధ్య విభేదాలు ఏంటి అని చెప్పేసేసి క్లుప్తంగా వివరించబోతూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శబరిమలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ టైమ్ టు టైమ్ వస్తూ ఉంటాయి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌తో కూడా షేర్ చేయండి. నంబర్ 1, బంగారు చోరీ. బంగారం చోరీ గురించి మీరు న్యూస్‌లో చాలా అంటే చాలా ఆర్టికల్స్ చూసే ఉంటారు రీసెంట్‌గా. నేనైతే గనక దీని గురించి 2 నిమిషాలు వివరించబోతూ ఉన్నాను. 1998 సంవత్సరంలో లిక్కర్ కింగ్ విజయ మాల్యా 30.3 కిలోల బంగారాన్ని, 1900 కిలోల రాగిని దేవస్థానానికి బహూకరించడం జరిగింది. ఈ బంగారం రాగిని దేనికి వాడారంటే గర్భగుడికి బయట ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి. ఆ ద్వారపాలకుల విగ్రహాలకి బంగారు పొట్టుతో చేసిన రేకులు పెట్టడం జరిగింది. అలాగే గర్భాలయం యొక్క దేవాలయం డోర్‌లకి వాటికి కూడా బంగారుతో తాపడాలు పెట్టడం జరిగిందనమాట. సో 2019 సంవత్సరంలో అంటే ఎగ్జాక్ట్‌గా కోవిడ్‌కి ముందు ఏం చేశారంటే వీటిని రిపేర్ చేయాలని చెప్పేసేసి శబరిమల ఆలయం నుంచి వీటిని చెన్నై తరలించడం జరిగింది. అలా తీసుకెళ్ళేటప్పుడు కూడా సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి కూడా పాటించలేదు. దేవస్థానం బుక్స్‌లో ఎంట్రీ కూడా అలాంటిది ఏమీ లేదని చెప్పేసేసి దేవస్థానం బోర్డు వాళ్ళైతే గనక చెప్తూ ఉన్నారు. వీటిని తిరిగి తీసుకొచ్చి అమర్చినప్పుడు ఆల్మోస్ట్ 4.5 కిలోల బంగారం అనేది తగ్గింది. అండ్ దేవస్థానం బోర్డు వీటిని తర్వాత చాలా కాలం తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఇలాగే మరమ్మతుల పేరుతో చాలా సార్లు అనఫీషియల్‌గా ఇక్కడి నుంచి బంగారాన్ని చెన్నైకి తరలించి తిరిగి రిపేర్ అని చెప్పేసేసి తీసుకొని వచ్చి దేవస్థానంలో పెట్టడం జరిగిందని అయితే గనక చెప్తూ ఉన్నారు. ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నలు ఏంటంటే మరమ్మతుల కోసం అయితే గనక కేరళ నుంచి వచ్చిన జ్యువెల్లరీ షాపులు అయితే గనక చాలా ఉన్నాయండి. కేరళలో జ్యువెల్లరీస్ అయితే గనక చాలా ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడి నుంచి చెన్నైకి తరలించాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసేసి ఒక అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ అనమాట. దాంతో పాటు చెన్నైకి ఈ బంగారాన్ని తరలించడానికి ఆల్మోస్ట్ 30-40 రోజుల పాటు టైం పడుతుందంట. నిజంగా చెప్పాలంటే కేరళ నుంచి చెన్నైకి, శబరిమల నుంచి చెన్నైకి రావడానికి ఆబ్వియస్లీ ఎంత ఎంత ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ తీసుకున్నా సరే మేబీ 2 డేస్, 3 డేస్ లేదంటే వీక్ అఫీషియల్‌గా తీసుకొని రావాలి కాబట్టి. సో ఇంత డిలే ఏం జరుగుతుంది? ఈ టైంలోనే వాళ్ళు ఏదో చేసేసి బంగారాన్ని కాజేస్తున్నారని చెప్పేసి అయితే గనక చాలా అంటే చాలా ప్రొపగండా దీని గురించి నడుస్తూ ఉందండి. అండ్ ఈని మొత్తానికి కారణం అయితే గనక ఆలయంలో ఉన్న ఒక ప్రధాన అర్చకుడని మాత్రం చెప్తూ ఉన్నారనమాట. రీసెంట్‌గా ఒక సిట్ దర్యాప్తులో కూడా ఏం వెల్లడైందంటే ఈయన ఒక సాధారణంగా పూజారిగా ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం. అలాంటి ఆయన ఇప్పుడు ఆయన ఆస్తులన్నీ కోట్లలోకెళ్ళిపోయాయంట. సో దీని గురించి అయితే గనక సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతే మనకి యాక్చువల్‌గా నిజాలన్నీ ఏంటి అని మనకు తెలుస్తాయి. నంబర్ 2, భక్తుల రద్దీ మరియు వసతి సౌకర్యాలు. మనం ప్రతి సంవత్సరం వార్తల్లో వింటూనే ఉంటామండి. శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రోజుల తరబడి భక్తులు క్యూలో ఉన్నారు స్వామివారి దర్శనానికి అని చెప్పేసేసి. ఇలా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గాని, దేవాలయం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంది అనంటే గనక అవి మనం బేర్లీ చూడొచ్చనమాట. ఎందుకంటే వచ్చిన భక్తులు క్యూలో ఉన్న భక్తుల్ని మేనేజ్ చేయటానికి కానీ పోలీసు వారనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలోనే డిప్లాయ్ చేశారని చెప్పుకోవచ్చు. నంబర్ 2, తాగడానికి మంచినీళ్ళు కూడా చాలా ప్లేసుల్లో దొరకవు. వైద్య సదుపాయాలు కానీ, రెస్ట్ రూమ్స్ ఫెసిలిటీ కానీ, ఇన్ కేస్ భక్తులు విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా సరైన వసతి సదుపాయాలన్నీ శబరిమలలో లేరంటే లేవండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ అనేది క్రమేపీ పెరుగుతానే ఉందన్నమాట. ఒక రోజులో 80,000 నుంచి 1,00,000 మంది భక్తులైతే గనక ఇక్కడికి వస్తూ ఉన్నారు. 18 మెట్ల మీద నుంచి ఒక నిమిషానికి 50-60 మంది భక్తులు మాత్రమే వెళ్ళగలరండి. చాలా మంది కూడా సీజన్‌లో భక్తులు ఒక రోజు నుంచి 2 రోజుల వరకు కూడా క్యూలో వెయిట్ చేసిన దాఖలాలనైతే గనక ఉన్నాయన్నమాట. కొంతమంది భక్తులైతే గనక దర్శనం కూడా చేసుకోకుండా వెనుదిరిగి వెళ్ళిపోయిన సిట్యుయేషన్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయటానికి దేవస్థానం బోర్డ్ కానీ, గవర్నమెంట్ కానీ ఏమన్నా కొత్త ఆలోచనలు ఏమైనా తీసుకొని వస్తుందా? మనం వేరే వేరే దేవాలయాల్లో చూస్తామన్నమాట. వేరే అంటే చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అవుతారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి. ఇక్కడ అలాంటివి ఏమైనా ట్రై చేస్తున్నారా అని చెప్తే గనక అబ్సల్యూట్‌లీ నో అని మనం చెప్పుకోవాలి. సో ప్రతి సంవత్సరం భక్తులైతే గనక పెరుగుతూ ఉన్నారు. కానీ వసతి సౌకర్యాలు అయితే గనక అలాగే స్టాగ్నెంట్‌గా ఉంటూ ఉన్నాయి. అలాగే మొన్న నేను మంత్లీ పూజకి వెళ్ళినప్పుడు కనెక్టింగ్ బస్సులు అనేవి లేవన్నమాట. కోటయం నుండి పంబాకి బస్సులే లేవు. అలాగే చెంగనూరుకి అయితే గనక ట్రైన్ ఫెసిలిటీస్ అనేవి లేవు.
శబరిమల దేవాలయం సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్‌లో ఉంటుందని చెప్పేసేసి గవర్నమెంట్‌కి, దేవస్థానం బోర్డ్‌కి ఖచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ముందుగానే ఇవన్నీ ప్లాన్ చేసుకోలేకుంటున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అన్నమాట. దీంతో పాటు చాలామంది హిందూవాదులు ఏం చెప్తున్నారంటే అండి, కేవలం ప్రభుత్వం ఇవన్నీ కూడా కావాలని చేస్తుంది అంటున్నారు. నంబర్ 3 ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్‌కి మరియు గవర్నమెంట్‌కి గొడవలు ఏంటి అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ కూడా నిత్యం వార్తల్లో ఎప్పుడు వస్తూనే ఉన్నారండి. కొన్ని సంవత్సరాల క్రితం కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు ఏం చెప్పారంటే, శబరిమలలో కూడా తిరుపతి లాంటి మోడల్ ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పారు. అంటే వీఐపీ దర్శనాలు పెడదాము. సంవత్సరం మొత్తం దేవాలయం తెరిచి ఉంచుదాము. సో దట్ భక్తులు రావచ్చు. అలాంటప్పుడు సీజన్‌లో భక్తులు కొంచెం రద్దీ తగ్గుతారు అని చెప్పారనమాట. దాంతో పాటు మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఆవిడ కోర్ట్‌కెళ్ళడం జరిగింది. శబరిమలలో ఆడవారిని ఎలౌ చేయాలని చెప్పేసేసి. అలాగే ఆవిడ సుప్రీం కోర్ట్‌లో అనుకుంటా కేస్ గెలిచేసేసి గవర్నమెంట్‌ని అప్రోచ్ అయ్యారనమాట. నేను ఇలాగా కోర్ట్‌లో కేస్ గెలవడం జరిగింది. దీన్ని ఫెసిలిటేట్ చేయండి అని చెప్పేసేసి. అలాంటప్పుడు విజయన్ గారు ఏమన్నారంటే, ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి నేను తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. అలాంటప్పుడు దేవస్థానం బోర్డ్ ఏం చెప్పిందంటే, ఖరాఖండిగా ఇది కుదరదు అని చెప్పిందనమాట. గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు దేవస్థానం బోర్డ్ అనేది వీటిని ఎప్పుడూ నిరాకరిస్తూనే వస్తున్నారంట. అందుకని చెప్పేసేసి వీళ్ళ ఇద్దరి మధ్య సింక్రనైజేషన్ అనేది అస్సలు జరగలేదండి. దాంతో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రతిసారి ఇలాంటి ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు శాస్త్రీయంగా వాటిని లింక్ చేసి చెప్పారనమాట. ఓకే. శాస్త్రం ప్రకారం మనం ఇలా చేయకూడదు. శాస్త్రం ప్రకారం మనం ఇలాగే చెయ్యాలి అని చెప్పేసేసి. అలాగే మనం చాలా సార్లు చూసాము. అరేంజ్‌మెంట్స్ సరిగ్గా లేకుండా దేవస్థానం దగ్గర ఏదన్నా తొక్కిసలాట జరిగినా, భక్తులు చాలా సార్లు క్యూలో ఉన్నా, దేవస్థానం బోర్డ్ ఏమంటుందంటే గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వారిని సరిగ్గా ఇవ్వలేదు ఆర్గనైజ్ చేయడానికి అని చెప్పేసేసి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దేవస్థానం బోర్డు వర్చువల్ క్యూలో రెగ్యులేషన్స్ లాంటివి ఏం పెట్టలేదు. పర్ డే 80,000 మాత్రం లిమిట్ పెట్టమని చెప్పాము. కానీ వాళ్ళు 1,00,000 మందిని, 1,50,000 మందిని వదులుతా ఉన్నారు. సో అలా వదిలినప్పుడు మనం ఎంతమంది పోలీసులను పెట్టినా కూడా క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయటం అనేది అబ్సల్యూట్‌లీ ఇంపాసిబుల్ అని చెప్పేసేసి ప్రతిసారి గవర్నమెంట్ కూడా వెనక్కొచ్చి దేవస్థానం బోర్డ్‌కి అయితే గనక చెప్తూ ఉంది. సో కంక్లూషన్ ఏంటంటే అండి, ఆ లోకాలన్నిటిని రక్షిస్తున్న అయ్యప్ప స్వామి అనునిత్యం వార్తల్లో ఉంటూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా సద్దుమణిగేసేసి మన శబరిమల యాత్రను మనం వెళ్ళే భక్తులందరికీ కూడా చాలా పీస్‌ఫుల్‌గా జరగాలని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆ స్వామివారి కృపా కటాక్షం కూడా మీ అందరి మీద ఉండాలని చెప్పేసేసి ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వామియే శరణమయ్యప్ప.